చేస్తారు. ఇశ్రాయేలీలు బాధపరచలేదా మోషేని? సనగలేదా? వారు పెట్టిన సనుగుడు నిమిత్తము తనే చనిపోవాలనుకున్నాడు. కానీ మోషే ఇశ్రాయేలీలు ఎవ్వరి మీద ఏ బాధ పడలేదండి. బాధ వచ్చింది, ఎప్పటికో వచ్చింది. ఆ రీతిగా దైవ సేవకులు ఉంటారండి. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ రీతిగా స్వార్థపూరితమైన భక్తి చేశారు. శ్రమలున్నప్పుడేమో బాగా హృదయాన్ని దగ్గరగా చేసుకున్నారు, సమయాన్ని దేవునికి ఇచ్చుకున్నారు, మొరపెట్టారు, మా ప్రభువా మాకు శ్రమ ఇది, ఇన్ని ఈ ప్రతికూలతలు మేము బ్రతుకుతున్నామని మొరపెట్టారు. ఎప్పుడైతే దేవుడు అంతా చక్కబరిచిన తర్వాత, దేవుడెవరు? ఈ దూడే మా దేవుడు అంటున్నారు. ఇంకా, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తి నుంచి విడిపించింది ఇదిగో ఈ దూడే. ఎంతమంది లేరండి దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత దేవుడెవరు అనేసి ధిక్కరించి వెళ్ళిపోయేవారు? ఎంతమంది లేరు? ఎంతో మంది ఉన్నారండి. ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, అట్లాంటి స్వార్థపూరితమైన భక్తి ఉందనేసి ప్రభు అంటున్నాడు. ఈ ప్రజలు పెదవులతోనే గనపరుస్తున్నారు, వారి హృదయములు నాకు దూరముగా ఉంచుతా ఉన్నారని అంటా ఉన్నాడు. ఇది మొదటి పాయింట్. రెండోదేంటి? వేషధారణతో కూడిన భక్తి. పైకి భక్తిగా కనిపిస్తూ లోపల దేవుని మాటకు లోబడని జీవితం వారు కలిగి ఉండే భక్తి, చేసే వేషధారణతో కూడిన భక్తి ఇది. దీనిని దేవుడు అసహించుకుంటాడు. ఏమన్నాడో తెలుసా వీరిని? సున్నము కొట్టిన సమాధి వంటి బ్రతుకులు మీవి అన్నాడండి ప్రభువు. చూడండి, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త, ఒక్క నిమిషం అందరూ తీయనివ్వండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము చదవమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి చాలండి. ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని అంటా ఉన్నాడండి. ఆ రీతిగా మన యొక్క భక్తి ఉంటుందండి ఈ రోజుల్లో. సున్నము కొట్టిన సమాధులు పైకి నిగనిగలాడుతా ఒక అందమైన భవనాన్ని తలపిస్తూ ఉంటది, కానీ ఆ యొక్క లోపల ఏముంటది? కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన మాంసము. అలాంటి భక్తిని మనం చేస్తూ ఉన్నామంట. పైకేమో అందరి చేత భక్తిపరుడు, భక్తిపూర్వకమైన కుటుంబము, భక్తిపూర్వకమైన స్త్రీ అని చప్పట్లు కొట్టించుకుంటా, లోపల హృదయములోనేమో కుళ్ళు పెట్టుకొని దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని యొక్క కట్టెల్ని పాటించకుండా, కుటుంబాన్ని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దైవ సేవకుల్ని ప్రేమించకుండా, సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందకుండా, ఈ రీతిగా వేషధారణతో కూడిన భక్తి. ఇదొక పాయింట్. మొత్తం ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. పెదవులతో గనపరిచే, అందరికీ కనబడతా, మాటలతో గనపరుస్తా, హృదయము దూరంగా ఉంచుకునే వారు 3 కేటగిరీలో ఉన్నారంట. ఒకరు స్వార్థపూరితమైన భక్తి కలిగి చేసేవారు ఒక కేటగిరీ. రెండవ వారు వేషధారణతో కూడిన భక్తి చేసేవారు రెండో కేటగిరీ. మూడో కేటగిరీ, ఇది చాలా ఇంపార్టెంట్, కృతజ్ఞత లేని హృదయముతో చేసే భక్తి.